ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్ చిలుకలయ్య ఆలయం శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి సంతోషిమాత ఆలయ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గత 3 రోజులుగా ఆలయ ప్రాంగణంలో వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ స్వామివారికి హోమం, నవగ్రహ పూజలు, 80 కలశాలతో వివిధ నదుల జలాలను ఉంచి కలశ పూజలు నిర్వహించారు. కాగా సోమవారం ఆలయంలో శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి, సంతోషిమాత విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠ జరిపించగా ఈ కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం ప్రాంతం ఇతిహాస ప్రాంతంగా విరాజిల్లుతుందని అన్నారు. శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి సంతోషిమాత ఆశీస్సులతో రామగుండం ప్రాంతానికి కొత్త వైభవం రావాలని, తాము రామగుండం అభివృద్ధికి చేస్తున్న సంకల్పంలో దైవానుగ్రహం తోడవ్వాలని కోరుకున్నారు. ఆలయ అర్చకులు ధర్మపురి మాట్లాడుతూ ఎన్టీపీసీ చిలుకలయ్య గుడి శ్రీ సీతారామాంజనేయ స్వామి ప్రాంగణంలో చంద్రమౌళీశ్వర స్వామి, సంతోషిమాత ఆలయ ప్రాణ ప్రతిష్ఠ కోసం 3 రోజుల పాటు పూజా కార్యక్రమాలు, హోమం, నవగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. 80 కలశాలతో నదుల నుండి తీసుకొచ్చిన నీటితో సంప్రోక్షణ చేసి ఆలయ శిఖరంలో కలశ ప్రతిష్ఠ చేయడం జరిగిందని తెలిపారు. సీతారామాంజనేయ స్వామి ఆలయంలో ఈరోజు సంతోషిమాత అదే పరమశివుడి గుడిని స్థాపించుకొని దాంతో పాటు నవగ్రహాలు, దత్తాత్రేయులు, అదే మాదిరిగా పెద్ద ఎత్తున యాగం చేస్తూ ఈ ప్రాంతం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, ఇక్కడ నివసించే ప్రతి ఒక్క కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలి, ఆరోగ్యాలతో ఉండాలి, రామగుండానికి పూర్వ వైభవం రావాలి. 3 into 800తో పాటు 1 into 800తో పాటు 500 మెగాస్తో పాటు ఒక బిజినెస్ కేంద్రంగా, ఒక వ్యాపార కేంద్రంగా, ఒక ఆరోగ్య కేంద్రంగా అత్యద్భుతంగా ఒక మహానగరంగా మారాలని ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, ముఖ్యంగా ఆలయ ఏర్పాటు చేస్తున్నటువంటి భక్తులు, కమిటీ సభ్యులకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇంకా ఈ ప్రాంతవాసులందరూ కూడా చక్కటి వసతులు ఏర్పాటు చేసే కార్యక్రమంలో అందరూ నిమగ్నులు కావాలని వారందరూ కూడా. మహాగణాధిపతయే నమః, మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. చంద్రమౌళీశ్వర, సంతోషిమాతృ, దత్తాత్రేయ నవగ్రహ ధ్వజస్తంభ స్థిర పునఃప్రతిష్ఠ కార్యక్రమం మన మేడిపల్లి గ్రామంలో సీతారామ చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయం యొక్క ప్రాంగణంలో 3 రోజుల నుంచి కూడా చాలా అద్భుతంగా, వైభవోపేతంగా నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈ యొక్క దేవాలయాన్ని ఆలయ కమిటీ సభ్యులు, చైర్మన్ గారు, ప్రధాన కార్యదర్శి, మిగతా సభ్యులంతా కూడా కలిసి అద్భుతమైనటువంటి దేవాలయాన్ని నిర్మాణం చేసిన తర్వాత మంచి సుముహూర్తంలో ఉత్తరాయణ మహాపర్వకాలంలో మాఘమాసంలో ఏకాదశి నుంచి ప్రారంభమై త్రయోదశి పర్యంతం ఈరోజు ఉదయం 9:03 చక్కని సుముహూర్తంలో యంత్ర ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. అంతకుముందు ఏకాదశి రోజు ఉదయం కూడా విశేషమైనటువంటి సంకల్పం, కలశ గణపతి పుణ్యాహవాచనం, పంచగవ్య ప్రాశనం, ఆ తర్వాత ఆచార్యాది ఋత్విక్ వర్ణం, దీక్షా ప్రకరణం మొదలైన 3 రోజుల పాటు లోకేష్ అగర్వాల్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో చెప్యాల రామారావు, చెప్యాల కేశవరావు, చెప్యాల సత్యనారాయణరావు, రావికంటి ఈశ్వర్, చెప్యాల మాధవరావు, నడిపెల్లి లక్ష్మణ్ మనోహర్రావు, శ్రీపతిరావు, శివసంతోష్, బద్రి విశాల్, రతినీదేవి, మాజీ కార్పొరేటర్ పెద్దిల్లి తేజస్విని ప్రకాష్, ఆసిఫ్ పాషా, రావికంటి వరప్రసాద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.